నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు జలమయమవుతుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇక ప్రయాణాలు చేసే వారికి ఈ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు హైదరాబాద్లో రాత్రి నుంచి ఇరాము లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నుంచి వర్షం మళ్లీ కురుస్తూనే ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్లో 18.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా శంకరంపేటలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం, యాదాద్రి జిల్లా భువనగిరిలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం, రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కుత్బుల్లాపూర్, పటాన్చెరు, కూకట్పల్లి, ముషిరాబాద్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుండగా, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. కాదు మన అమ్మ రాత్రి అంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డా. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు అన్ని అమ్మ అది చూడలేరు కావచ్చు. పెద్ద కారే, కియా కారు. తిమ్మాపూర్ వాగు భారీ వరద. పంబా చదివితే బాగుంది. చేద్దాం యాడికి పోతావు? అరే అట్లా పోతున్నా అలా కూడా ఎట్లుండదు. చెప్పలు కాకపోతే తీర్చిన అర్థం పోతుంటే నీ బండి జామ్ అయింది. బండి జామ్ అయింది. కొత్త కారు మరి, కొత్త కారు చాలా మీ పని చాలా మీ పని పోతున్నాయి పోదాం. వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది కామెంట్ మీ కామెంట్ బాబు
సర్పరాజ్ కాట్రే పోయినాయి ఒక్కటి రెండు మూడు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు మాయం. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్లో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని పోలాకిలో 11 సెంటీమీటర్లు, నరసన్నపేటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలిపారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.